హీరోయిన్ కావాలని పరిశ్రమకొచ్చిన శ్రీ సత్య పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. అనంతరం నేను శైలజ, గోదావరి, నవ్వింది వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే నిన్నే పెళ్లాడుతా, ముద్దమందారం వంటి సీరియల్స్లో కూడా నటించింది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న శ్రీ సత్యకి మరింత ఫేమ్ దక్కింది. అయితే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఆమె ఎక్కువగా మూటగట్టుకుంది. శ్రీ సత్య మొదట్లో చాలా కామ్గా ఎవరితో మాట్లాడేది కాదు. అలా అయితే కుదరదు అని నాగార్జున సూచన చేయడంతో తీరు మార్చుకుంది. అర్జున్ కళ్యాణ్ ఆమె వెంటపడేవాడు. అర్జున్ కళ్యాణ్ వీక్నెస్ ని బాగా వాడుకుంది శ్రీ సత్య. అతనికి అంది అందనట్టు ఉంటూ తప్పించుకునేది. అవసరమైన సందర్భాల్లో తనకు అనుకూలంగా వాడుకునేది. ఆమె కోసమే షోకి వచ్చినట్టుగా ప్రవర్తించిన అర్జున్ కళ్యాణ్ త్వరలోనే హౌస్ ని వీడాడు. అర్జున్ కళ్యాణ్ విషయంలో ఒక లైన్ మెయింటైన్ చేసిన శ్రీ సత్య శ్రీహాన్కి మాత్రం దగ్గరైంది. అతడు టైటిల్ విన్నర్ రేస్లో ఉన్నాడని గ్రహించి తనతో సన్నిహితంగా ఉండడం స్టార్ట్ చేసింది. ఇతరుల్ని వాడుకుంటూ గేమ్ ఆడుతుందని శ్రీ సత్య మీద నెగిటివిటీ నడిచింది. ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్స్ కూడా వినిపించాయి. అయితే ఫ్యామిలీ వీక్ శ్రీ సత్యకి ప్లస్ అయింది. తల్లి వీల్ చైర్లో రావడంతో సింపతి దక్కింది. అయినప్పటికీ ఫైనల్కి వెళ్ళలేకపోయింది శ్రీ సత్య. మిడ్ వీక్లో ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ తర్వాత ఆమెకి మా టీవీ షోలో అవకాశాలు వచ్చాయి. బేబీ జోడీలో కంటెస్ట్ చేసింది. ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2లో కూడా సందడి చేస్తుంది. తాజ్ ఎపిసోడ్లో శ్రీ సత్య తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ బయటపెట్టింది. ప్రియుడి కోసం కంటి చూపును కూడా ప్రమాదంలో పెట్టుకుందట. శ్రీ సత్య ఇంటి ఎదుట ఒక అబ్బాయి ఉండేవాడట. అతన్ని చూసేందుకు రోజు ఎదురింటికి వెళ్లేదట. ఒకరోజు స్పెట్స్ పెట్టుకుని వెళ్ళిందట. స్పెట్స్ నీకు చాలా బాగున్నాయన్నారట. దాంతో స్పెట్స్ కొనివ్వమని వాళ్ళ అమ్మను అడిగిందట. వాళ్ళమ్మ కొనివ్వలేదట. అక్కలాగా స్పెట్స్ రావాలంటే ఏం చేయాలని పక్కింటి అక్కను అడిగిందట. ఆమె సలహా మేరకు పక్కింటి అక్క స్పెట్స్ 2 నెలలు పెట్టుకుందట. దాంతో శ్రీ సత్యకి సైట్ వచ్చిందట. అప్పుడు వాళ్ళమ్మ స్పెట్స్ కొనిస్తాను అందట. ఇంత చేస్తే చివరికి శ్రీ సత్య ప్రియుడు ఆ పక్కింటి అక్కను ప్రేమించాడట. ఆ విధంగా తన లవ్ ఫెయిల్యూర్ అయిందని వెల్లడించింది శ్రీ సత్య.